స్టీల్ ప్లాంట్ కడప జిల్లాకే తలమానికమని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసం జమ్మలమడుగు టౌన్ నుంచి పెద్దదండ్లూడు వరకు పాదయాత్ర చేశారు. కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామంటున్న భూపేష్ రెడ్డితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ కళ రాయలసీమ వాసులకు ఇప్పటికీ తీరలేదు. ఇప్పటికే పలుమార్లు ముగ్గురు ముఖ్యమంత్రులు 4 సార్లు ముచ్చటగా శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఎప్పుడూ ముందడుగు వేయలేదు. ఇప్పటికే కడప జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ విషయంలో దాదాపు 8,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ జేఎస్డబ్ల్యూ కంపెనీకి సీఎం జగన్ ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. స్టీల్ ప్లాంట్ ను సాధన కోసం జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేసి ఆ జమ్మలమడుగు ప్రజానికానికి ప్రజా చైతన్యం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారా అని అడుగుదాం. చెప్పండి, ఈ రోజు పాదయాత్ర చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంది? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజు 2014లో మన రాష్ట్రం విడగొట్టేటప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులోనే పెట్టినారు. మనకు రాయలసీమ వాళ్ళకు వెనుకబడిన ప్రాంతము ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమను పెట్టాలని ఆ రోజు బిల్లులోనే పెట్టినారు. యాక్ట్ కూడా తీసుకొని వచ్చినారు. కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అట్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి సరిగ్గా పెట్టలేదనేది కూడా కనపడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2018లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తక్కువ చేసి మాట్లాడినారు. 6 నెలల ముందు భూమి పూజ చేస్తే శంకుస్థాపన చేస్తే చిత్తశుద్ధి అంటారా లేదా అని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. ఈయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 23వ తేదీన ఈయన భూమి పూజ చేయడం జరిగింది. ఇంతవరకు అతిగతి లేదు. కాంపౌండ్ వాళ్ళకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు 2 రోజుల కిందట బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎట్లాంటి మాటలు కూడా రాలేదు. దీని మీద ఎలా చూస్తారు? అదే చెప్తున్నాం కదా, ఈ రోజు కడప జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే సొంత జిల్లా వాడు మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ రోజు యువత అంతా ఆశపడి ఒక యువకుడు ముఖ్యమంత్రి అయితే మనందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడేమో అని ఒక ఆలోచనతో ఓట్లు వేయడం జరిగింది అందరూ. కానీ ఈ రోజు పరిస్థితులు చూస్తుంటే రివర్స్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఏ రోజైతే ముఖ్యమంత్రి అయినారో ఆ రోజు నుంచి రివర్స్ టెండరింగ్ అని ఒక పదాన్ని వాడినాడు. ఆ రోజు నుంచి ఆయన పాలన కూడా రివర్స్ గానే సాగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు గతంలో ప్రభుత్వ హయాంలో కూడా కంబాల్ దినే దగ్గర ఒక శిలాఫలకం కూడా వేశారు. ఇప్పుడు జగన్ మరోసారి ఒకే శిలాఫలకాన్ని 2 సార్లు ప్రారంభించాడు. ఒకవేళ రేపు మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం దగ్గరనే స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తారా, లేదంటే మళ్ళీ కంబాల్ దినే దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు ఈ కాంట్రవర్సీ క్వశ్చన్స్ కంటే ఖచ్చితంగా చిత్తశుద్దితో రేపు రాయలసీమ వాసులకు ఐటీఐ డిప్లొమా డిగ్రీలు పూర్తి చేసి చాలా మంది నిరుద్యోగం ఉన్నారు. వాళ్ళందరికీ స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాభదాయకం కాదు ఈ ఏపీలో అని చెప్తా ఉంది. మరి రేపు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా జమ్మలమడుగులో వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము కూడా ఈ విషయాల్లో గిన సుప్రీంకోర్టుకి దాకా పోయి కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులోనే మనం విభజించినప్పుడే ఖచ్చితంగా యాక్ట్లోనే పెట్టినారు. మనకు ఇది లాభదాయకమా లేదా తక్కువ, మనకు లాభాలతో కూడినది కాదు. ఇది ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమ కాబట్టి యాక్ట్ కూడా ఉంది కాబట్టి అది మన హక్కు. ఏ విధంగా సుప్రీంకోర్టులో పోరాడైనా ఈ విషయాలలో గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే ఐరన్ ఓర్ మైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ సాధించుకొని ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ కూడా దీనికి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు సంపదను సృష్టిస్తా అంటున్నారు కాబట్టి ఆ సంపద అనేది ఈ విధంగానే సృష్టిస్తారు. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని తెలియజేస్తున్నారు. ఇది మొత్తంగా చూస్తే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధన కోసము ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో బీజేపీ ప్రభుత్వం లాభదాయకం కాదని చెప్తా ఉంది. ఈ విషయంలో ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో లాభాలు నష్టాలు ఎంచుకోకూడదని చెప్పి ఆ జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే మరోసారి స్టీల్ ప్లాంట్ విషయంలో కీలకంగా వ్యవహరించబోతోంది తెలుగుదేశం ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, జమ్మలమడుగు నుంచి.